అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సిఈఓ 12వ భాగము. రచయిత స్వర్ణ బొబ్బల గారు. పదండి అని అందరూ లేచేలోపు క్రిష్ ముందుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. క్రిష్ పక్కనే కూర్చోవాలని ఫాస్ట్గా వెళ్ళి క్రిష్ పక్కన కూర్చుంది లిప్సిక. వెయిటర్ ఆర్డర్ కోసం వస్తే కావాల్సినవన్నీ చెప్పి కొంచెం లేటుగా తీసుకురా అన్నాడు విజయేంద్ర. అందరూ ఫాస్ట్గా తీసుకురమ్మని చెప్తారు, కానీ ఇతడు ఏంటి ఇలా చెప్తున్నాడు అన్నట్లుగా విచిత్రంగా విజయేంద్ర వైపు చూసి సరే సార్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెయిటర్ రాధ వైపు చూశాడు విజయేంద్ర. రాధ కూడా అలాగే చూసింది. సో నా దగ్గర కూడా అన్నీ దాస్తున్నావా అన్నాడు విజయేంద్ర. మీ దగ్గర నేనేం దాచాను అంది రాధ. నిన్న ఏం జరిగింది అన్నాడు విజయేంద్ర. నిన్న నేను ఆఫీస్కి వెళ్ళాను, ఈవినింగ్ బర్త్డే పార్టీకి వెళ్ళి వచ్చాను అంది రాధ. పార్టీకి వెళ్ళాక ఏం జరిగింది అన్నాడు విజయేంద్ర. ఇంకా చెప్పక తప్పదు అని జరిగింది మొత్తం చెప్పింది రాధ. అంటే నేను అడిగితే గానీ నాతో ఏమి చెప్పవా, అంతే కదా అన్నాడు విజయేంద్ర. మీకు చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పలేదు అంది రాధ. నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, నీకు సంబంధించింది ఏది కూడా నాకు ఇబ్బంది కాదు అని. అయినా మళ్ళీ మళ్ళీ నువ్వు ఇవే రిపీట్ చేస్తున్నావు అన్నాడు విజయేంద్ర. సారీ, ఇంకొకసారి రిపీట్ అవ్వదు అంది రాధ. ప్రసన్న, విజయేంద్ర వర్మ, రాధ మాట్లాడుకునేవి అన్నీ వింటూ కూర్చొని ఉంది. ఆర్డర్ చేసిన ఐటమ్స్ రావడంతో ముగ్గురు లంచ్ కంప్లీట్ చేసి తర్వాత హోమ్లో పిల్లల కోసం చాక్లెట్స్, ఫ్రూట్స్ తీసుకున్నారు విజయేంద్ర. అన్నీ తీసుకొని హోమ్కి వెళ్ళి పిల్లల కోసం తెచ్చినవి పిల్లలకి పంచిపెట్టి తర్వాత విజయేంద్ర వెళ్ళిపోయాడు. క్రిష్ అలా చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయని లిప్సిక కోపంగా లంచ్ చేయకుండానే చైర్లో నుండి లేచింది. ఫుడ్ వేస్ట్ చేస్తే నాకు నచ్చదు, కంప్లీట్గా తిను అన్నాడు జగదీష్. చాలా కోపంగా ఉన్న పైకి ఏమీ అనకుండా సైలెంట్గా కూర్చొని లంచ్ కంప్లీట్ చేసింది. లంచ్ కంప్లీట్ అయ్యాక క్రిష్ బయటికి వెళ్దామా అని అడిగింది లేని నవ్వుని తెచ్చుకొని. సారీ, ఐ హ్యావ్ సమ్ వర్క్ అన్నాడు క్రిష్. ఇట్స్ ఓకే, అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ నాతో స్పెండ్ చేయొచ్చు కదా అంది లిప్సిక. సరే ఏంటి చెప్పు అన్నాడు క్రిష్. అప్పటి వరకు క్రిష్తో ఏదో మాట్లాడాలి, ఇంకేదో చేయాలి అనుకున్న లిప్సిక అలా అడగంగానే బ్లాంక్ అయిపోయింది. 2 మినిట్స్ వరకు వెయిట్ చేసి లిప్సిక ఏమీ మాట్లాడకపోవటంతో నీకు ఇచ్చిన టైంలో 2 మినిట్స్ ఆల్రెడీ అయిపోయాయి, ఇంకా 8 మినిట్స్ ఉన్నాయి, అవి కూడా ఇలాగే వేస్ట్ చేస్తావా అని అన్నాడు క్రిష్. విల్ యూ మ్యారీ మీ అని అడిగింది లిప్సిక. వాట్ అన్నాడు కనుబొమ్మలు ముడివేస్తూ క్రిష్. నీకు వినిపించలేదా, లేదంటే అర్థం అవ్వలేదా అంది లిప్సిక. నన్ను మ్యారేజ్ చేసుకోవాలని నీకు అంత కోరికగా ఉంటే నేను చెప్పేది విను, ఆ తర్వాత డిసైడ్ అవ్వు అన్నాడు క్రిష్. క్రిష్ అలా అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏంటి చెప్పు అంది లిప్సిక. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా సరే నీతో నాకు ఏ రిలేషన్ ఉండదు. ఇంట్లో ఫర్నిచర్ ఇంకా థింగ్స్ ఎలానో నువ్వు అంతే, నా నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయటానికి వీల్లేదు. అప్పుడు నేను చెప్పినది విని తర్వాత కూడా ఇప్పుడు అలాగే చెప్తాడులే, పెళ్లి తర్వాత మార్చుకుంటాను అని ఇలాంటి హోప్స్ ఏమైనా ఉంటే వదులుకో. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటే నీ ఇష్టం, కానీ నన్ను మార్చడం మాత్రం నీకు అవ్వదు. ఏం చేస్తావో థింక్ చేసుకో అంటూ అక్కడ నుండి ఒక్క క్షణం కూడా ఉండకుండా వెళ్ళిపోయాడు క్రిష్. క్రిష్ వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఫ్రీజ్ అయిపోయి నిల్చొని ఉంది లిప్సిక. హాల్లో కూర్చున్న అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు క్రిష్. క్రిష్ వెళ్ళిన తర్వాత చాలాసేపు వరకు చూసి ఈ అమ్మాయి ఇంటి ఇంకా రావట్లేదు అనుకుంది సుధ. ఫోన్ రింగ్ అవడంతో తల విదుల్చుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది. హే, లంచ్ కంప్లీట్ అయిందా, ఫుల్ ఎంజాయ్ చేశావా అని అడిగింది లిప్సిక ఫ్రెండ్. చాలా ఎంజాయ్ చేశాను, ఇప్పటి వరకు కూడా క్రిష్తోనే స్పెండ్ చేశాను. ఇప్పటికే చాలా లేట్ అయింది అని ఇప్పుడే ఇంట్లో నుండి నేనే బయటికి వస్తున్నాను. క్రిష్కి నేను వెళ్ళటం అసలు ఇష్టం లేదు తెలుసా అని అంది లిప్సిక. ఓ అవునా, నువ్వు చాలా లక్కీ లిప్సిక అంది ఫ్రెండ్. నన్ను పొందటం తన లక్ అంది లిప్సిక. అవునే, అది కూడా నిజమే అని అంది లిప్సిక ఫ్రెండ్. ఓకే బాయ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి చూడు క్రిష్, నీ వల్ల నేను ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో అని అనుకుంది లిప్సీ బేబీ అని పిలిచింది యశోద. ఆంటీ వస్తున్నా అంటూ లిప్సిక ఫాస్ట్గా కిందకి వెళ్ళింది. ఏం చేస్తున్నావు బంగారం, కిందకి రావటం లేదు, అందుకే పిలిచాను అని అంది యశోద. క్రిష్తో మాట్లాడాను, క్రిష్ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతూ పైనే ఉన్నాను ఆంటీ అంది లిప్సిక. క్రిష్కి కార్తీక్ కాల్ చేసి లంచ్ ఏమైందిరా అని అడిగాడు. లంచ్ ఏమవుతుందిరా, తినేశాను అన్నాడు క్రిష్. నేను పడేసావనుకున్నానులే అన్నాడు కార్తీక్. అవునా, లేదు తినేశాను అన్నాడు క్రిష్. ఒరేయ్ నీ అయ్యా, లిప్సిక లంచ్కి వచ్చింది, ఏమంది, నువ్వు ఏమన్నావు అని అడుగుతున్నాన్రా అన్నాడు కార్తీక్. విల్ యూ మ్యారీ మీ అని అడిగిందిరా. నేను ఓకే అన్నాను అన్నాడు క్రిష్. క్రిష్ డ్రైవింగ్లో ఉన్న కార్తీక్ వాట్ అని గట్టిగా అరుస్తూ కార్ సైడ్కి తీసి ఆపేశాడు. ఒరే చిన్నగా మాట్లాడరా, నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు,
నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా లేదు, ఏదో నా పక్క నుండి అరుస్తున్నట్లుగా ఉంది అన్నాడు క్రిష్. నువ్వు ఇచ్చిన ట్విస్ట్కి హార్ట్ అటాక్ రాకుండా ఉన్నాను, సంతోషించు అన్నాడు కార్తీక్. అంత పెద్ద ట్విస్ట్ నేనేమి ఇచ్చానురా? ఎస్ చెప్పాను అన్నాను, అంతే కదా అన్నాడు క్రిష్. అంత ఈజీగా అలా ఎలా చెప్తున్నావురా? నీకు తనంటేనే ఇష్టం ఉండదు, అలాంటిది తనకు ఎస్ చెప్పావని అంత సింపుల్గా ఎలా చెప్తున్నావు అన్నాడు కార్తీక్. ఎస్ చెప్పాను కానీ కండిషన్ అప్లై అన్నాడు క్రిష్. ఏం కండిషన్ రా అన్నాడు కార్తీక్. రేయ్, నువ్వు రేపు కలిసినప్పుడు చెప్తాను లేరా, నాకు ఇప్పుడు వర్క్ ఉంది, నన్ను వదిలే అన్నాడు క్రిష్. ఎవరి దగ్గరకు వెళ్తున్నావు బాబు, ఏ బిజీలో ఉన్నావు అన్నాడు కార్తీక్. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకురా అన్నాడు. నువ్వు సగం సగం మ్యాటర్లు చెప్పి ట్విస్ట్ ఇచ్చావు కదా, అది కంప్లీట్గా తెలుసుకుందామని నీ దగ్గరకు వస్తా అనుకుంటే నువ్వు ఉండటం లేదన్నావు కదా, అందుకే అడుగుతున్నాను అన్నాడు కార్తీక్. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదులే, వదిలే. నన్ను తినటం ఆపేసి వెళ్ళి అన్నం తిను అన్నాడు క్రిష్. నువ్వు చెప్తే గాని మాకు తెలీదులే మరి తినాలని అన్నాడు కార్తీక్. అందుకే కదా చెప్తున్నాను, వెళ్ళి తినిపో అంటూ కాల్ కట్ చేశాడు క్రిష్. నిజంగానే వీడి పెళ్లికి ఒప్పుకున్నాడా? అయినా అలా ఎలా ఒప్పుకున్నాడు అని ఆలోచిస్తూ ఉండిపోయాడు కార్తీక్. కొంచెం సేపటికి తను ఎక్కడ ఉన్నాడో గుర్తు తెచ్చుకొని, ఓ మై గాడ్, నేను వీడి గురించి ఆలోచిస్తూ రోడ్డుపైనే ఉన్న విషయం కూడా మర్చిపోయానుగా అనుకొని కార్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే ఆపోజిషన్లో న్యూ మోడల్ గ్లామర్ బైక్ వచ్చి కార్తీక్కి కార్ డాష్ ఇచ్చింది. బైక్ పై ఉన్న వాళ్ళు కింద పడిపోయారు. అప్పటికి కార్ స్లోగానే ఉండటంతో ఎక్కువేమీ దెబ్బలు తగలలేదు. వెంటనే కార్ డోర్స్ అన్లాక్ చేసి కార్ దిగివచ్చి, చూసుకొని రావాలని తెలీదా, రాంగ్ రూట్లో వచ్చిందే కాకుండా ఇంకా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు అని చాలా తిట్టాడు కార్తీక్. మోచేతికి దెబ్బ తాకటంతో మరొక చేతితో పక్కకి ఉన్న మట్టిని తుడుస్తూ హెల్మెట్ తీసి హెయిర్ని విదిలిచ్చింది. నోటితో దెబ్బ తగిలిన చోట గాలి ఊదుతూ అలాగే కూర్చుంది ఆ అమ్మాయి. అమ్మాయా అనుకున్నాడు కార్తీక్. అయినా నీకు చావటానికి నా కారు దొరికిందా, సీదా నా కారు కిందకు వచ్చేసావు అన్నాడు కార్తీక్. కార్తీక్ అలా అనగానే ముందు పడి ఉన్న హెయిర్ని వెనకాల కనుక్కొని కార్తీక్ వైపు చూసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూడగానే అలాగే ఫ్రీజ్ అయిపోయాడు కార్తీక్. విశాలమైన మొహంతో పెద్ద కళ్ళు బాదం ఆకారంలో హనీ కలర్లో ఉన్నాయి. చిన్నగా స్ట్రైట్గా ఉన్న ముక్కు, పింక్ కలర్లో లిప్స్ తన అందాన్ని మరింత పెంచుతూ అప్పర్ లిప్ పైన చిన్న పుట్టుమచ్చ, పిక్ కర్లీ హెయిర్తో చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి. కార్తీక్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయి కింద పడిపోయాను అని కూడా లేకుండా అలాగే చూస్తున్నాడు. చూడు, గుడ్లప్పగించి వేస్ట్ ఫెలో అని తిట్టుకుంటూ ఒక చేతిలో హెల్మెట్ పెట్టుకొని మరొక చెయ్యి కింద ఆనించి మెల్లగా లేచి నిల్చొని అతి కష్టం మీద స్కూటీ పైకి లేపి స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది. అక్కడ నుండి ట్రాన్స్లో ఉన్నట్లు అలాగే చూస్తూ ఉండిపోయాడు కార్తీక్. తను వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది అంటూ ఆ అమ్మాయి ఎక్కడ కనిపించకపోవడంతో ఓ మై గాడ్, నేనేంటి అలాగే చూస్తూ ఉండిపోయాను అనుకుంటూ మళ్ళీ కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటికే తన కోసం చాలాసార్లు కాల్ చేసి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే తిట్లు స్టార్ట్ చేసింది లక్ష్మి. లక్ష్మి తిడుతున్నంతసేపు చేతులు కట్టుకొని అలాగే నిల్చొని తిట్టడం ఆపేశాక సారీ మామ్ అంటూ రెండు చేతులతో చెవులు పట్టుకొని సారీ అని అడిగాడు కార్తీక్. నన్ను ఎలా కూల్చాలో నీకు బాగా తెలుసు, ఎప్పుడు ఏదో ఒకటి చేయటం, ఎప్పుడు టైంకి ఇంటికి రాకపోవటం, నన్ను వెయిట్ చేయించటం నీకు బాగా అలవాటు అయిపోయింది అంది లక్ష్మి. అబ్బా సారీ మమ్మీ, క్రిష్ గాడి కోసం చూశాను, వాడి కోసం చూసి చూసి లేట్ అయిపోయింది, వాడు మాత్రం రాలేదు, ఇంకా నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావని ఫాస్ట్గా వచ్చేసాను అని నోటికి వచ్చిన అబద్ధం చెప్పేశాడు కార్తీక్. సరేలే తిందాంరా, నాకు చాలా ఆకలిగా ఉంది, నీకోసమే వెయిట్ చేస్తూ కూర్చున్నాను అంది లక్ష్మి. అబ్బా ఆకలేస్తే తినొచ్చు కదా మమ్మీ, నా కోసం వెయిట్ చేయటం ఎందుకు అన్నాడు కార్తీక్. ఉన్నదే ఇద్దరం, ఇంకా నీకోసం వెయిట్ చేయకుండా నేను ఒక్కదాన్నే ఎలా తినేస్తాను, ఆఫీస్ ఉన్నప్పుడు ఎలాగో ఆఫీస్లోనే తింటావు, ఆఫీస్ లేనప్పుడైనా నీతో తినాలని నాకు ఉంటుంది కదా అంది లక్ష్మి. సారీ మమ్మీ అంటూ లక్ష్మిని హక్ చేసుకొని ఒక్క నిమిషం తర్వాత హక్ రిలీజ్ చేస్తా తిందామని అన్నాడు. ఇక్కడే తిరిగి వచ్చావో, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తిందామని అంది లక్ష్మి. తిరిగితే కాళ్ళు తినటానికి చేతులు కడుక్కుంటే సరిపోతుంది కదా అంటూ వెళ్ళి హ్యాండ్ వాష్ లెగ్స్ వాష్ చేసుకొని వచ్చి కూర్చున్నాడు కార్తీక్. లక్ష్మి ఇద్దరికి వడ్డించింది. ఇద్దరు మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు. సడన్గా కార్తీక్కి ఆ అమ్మాయి గుర్తుకు వచ్చి తినటం ఆపేసి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. తినటం ఆపేసి మరీ ఆలోచిస్తున్న కొడుకుని చూసి ఏమైంది వీడికి, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, సడన్గా ఇలా అయిపోయాడు అనుకొని కార్తీక్ అని పిలిచింది లక్ష్మి. హెయిర్ వెనకాలకి అనుకొని ఫేస్ రిలీజ్ చేసిన సీన్ని స్లో మోషన్లో గుర్తుకు తెచ్చుకుంటూ నవ్వుతూ ఉన్నాడు కార్తీక్. గాలి ఏమైనా సోకిందా ఏంటి వీడికి అలా నవ్వుకుంటున్నాడు అనుకొని మళ్ళీ ఒకసారి కార్తీక్ అని పిలిచింది.
కానీ ఆ పిలుపు కార్తీక్ చెవికి చేరలేదు. నిజంగానే ఏదో గాలి సోకినట్లుంది అని లేచి వెళ్ళి చీపురు తీసుకొని వచ్చి ఆ చీపురుతో ఒకటిచ్చింది లక్ష్మి. అబ్బా! ఏంటమ్మా అలా కొట్టావు అన్నాడు కార్తీక్. నీకు ఏదో గాలి సోకింది నాన్న, అందుకే అలా బిహేవ్ చేస్తున్నావు. అందుకే కొట్టాను నిన్ను. ఏదైనా స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్తాను. త్వరగా తినటం కంప్లీట్ చేయి అంది లక్ష్మి. అబ్బా! గాలి లేదు ధూళి లేదు. నువ్వు ఇలా రా అమ్మా, నీకొక విషయం చెప్పాలి అన్నాడు కార్తీక్. ఏంటది అని చీపురు తీసుకొని అలాగే వచ్చి కూర్చుంది లక్ష్మి. ముందు ఆ చీపురు తీసి పక్కన వేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తిను అంటూ చెప్తాను అన్నాడు కార్తీక్. సరే సరే అంటూ వెళ్ళి ఆ చీపురు పక్కన వేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ లంచ్ కంటిన్యూ చేస్తూ, ఇప్పుడు చెప్పరా, ఏంటి నవ్వుకు కారణం అని అడిగింది లక్ష్మి. నీ కోడలు అన్నాడు కార్తీక్ క్వశ్చన్ మార్క్ వేస్తూ. కార్తీక్ వైపు చూసి మళ్ళీ ఏదో బల్బ్ వెలిగినట్లుగా, అవునా, ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అని కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంది లక్ష్మి. నాకేం తెలీదు, నువ్వు అన్ని క్వశ్చన్స్ ఒకేసారి అడిగినా నో యూజ్ అన్నాడు కార్తీక్. అదేంట్రా, తను నీకు ఎలా తెలుసు మరి, ఏమీ డీటెయిల్స్ తెలియకుండా తను నా కోడలని అలా ఎలా ఫిక్స్ అయిపోయావు అంది లక్ష్మి. నేను క్రిష్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వాడు అప్పటికి రావటం లేదు, ఇంకా రావటం లేదు ఏంటి అని కాల్ చేసి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఆ షాక్లో కారు పక్కన పార్క్ చేసి అలాగే మాట్లాడుతూ ఉండిపోయాను. తర్వాత ఒక కారు స్టార్ట్ చేసుకొని ఇంటికి వస్తూ ఉంటే ఒక అమ్మాయి వచ్చి నా కార్కి డాష్ ఇచ్చింది అన్నాడు కార్తీక్. అయ్యో, ఏమైనా దెబ్బలు తగిలాయా కన్నా ఆ పిల్లకి, కళ్ళు కనిపించటం లేదా, అలా ఎలా డాష్ ఇచ్చింది కోపంగా అంది లక్ష్మి. అబ్బా, ఏదో కంగారులో ఉండి అలా చేసిందిలే మమ్మీ. ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఉండిపోయాను. ఆ అమ్మాయిని ఫస్ట్ టైం చూడగానే నాకు చాలా నచ్చింది. నేను డీటెయిల్స్ అన్ని తెలుసుకుందామని అనుకునేలోపు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అన్నాడు కార్తీక్. అయ్యో, అవునా, తను ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ కనుక్కో కన్నా అంది లక్ష్మి. ఓకే మమ్మీ అన్నాడు కార్తీక్. అవును, క్రిష్ ఏదో షాకింగ్ న్యూస్ చెప్పాడు అన్నావు, ఏంటది అంది లక్ష్మి. అది ఎందుకు అడుగుతావులే మమ్మీ, నా వాణి బ్రెయిన్ ఏమైందో నాకు అర్థం కావట్లేదు అన్నాడు కార్తీక్. అసలు ఏం జరిగిందో చెప్పరా అంది లక్ష్మి. వాడు లిప్సికాని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు మమ్మీ అన్నాడు కార్తీక్.